మారిన మనిషి యాకోబు. మారాలి. మారకపోతే మార్పు లేనివారికి దేవుడు మంచి ఈవులు ఎలా ఇస్తాడు? పైకి రావాలన్నా పైకి, పరలోకం పోవాలన్నా మారక తప్పదు. 1 యాకోబు ప్రార్థన మారింది. ఆదికాండము 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించి తేనేగాని నిన్ను పోనీయనను. భూసంబంధమైన ఆశీర్వాదాల వెంట పరుగు పెట్టినవాడు పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడు. 2 యాకోబు పేరు మారింది. ఆదికాండము 32:27-28. ఆయన నీ పేరేమని ఎడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవుని తోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఒకప్పుడు యాకోబు అంటే మోసగాడు, ఇప్పుడు ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. 3 యాకోబు నడక మారింది. ఆదికాండము 32:31-32. పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడగూటు మీదనున్న తుంటినరము తినరు. లోకానుసారంగా బతికినప్పుడు లోకానికి బాగుగాను, దేవుని దృష్టిలో కుంటివాని గాను నచ్చాడు. ఇప్పుడు లోకానికి కుంటివాడయ్యాడు, దేవునికి మంచివాడయ్యాడు. 4 యాకోబు మనస్సు మారింది. ఆదికాండము 33:3-4. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. దీవెనలు దొంగిలించి సహోదరుణ్ణి చావు దెబ్బకొట్టినవాడు ఇప్పుడు సాగలపడుతున్నాడు. దీనత్వమే దైవిక దినుసు. 5 యాకోబు మాట మారింది. ఆదికాండము 33:5. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. మనస్సు మారితే మాట కూడా మారిపోతుంది. నీ సేవకుడు అంటూ తన్ను తాను అన్నతో చెప్పుకుంటున్నాడు. 6 చూపు మారింది. ఆదికాండము 33:10. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. ఒకప్పుడు శత్రువుగా చూసినవాడు ఇప్పుడు ఏశావు ముఖంలో దేవుణ్ణి చూడగలుగుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.